రంగరాయ వైద్య కళాశాలలో 1978లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమావేశం కాకినాడలో ఘనంగా జరిగింది. కాకినాడ రామారావుపేటలోని ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన పలువురు కలుసుకుని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. డాక్టర్ యు సుధీర్, డాక్టర్ బీకేపీ ప్రసాద్లు మాట్లాడుతూ వైద్య కళాశాలలో 2వ బ్యాచ్గా గుర్తింపు పొందామని చెప్పారు. కళాశాలలకు ఏసీలు అందించామని గుర్తు చేశారు. ఈ ఏడాది కొత్త విద్యార్థుల కోసం 15 లక్షల రూపాయలు విలువ చేసే బ్లాక్ బోర్డులు సమకూర్చనున్నామని చెప్పారు. వైద్యులు విద్యాసాగర్, దేవి, భానుమతి, చలపతి, గట్టు శ్రీనివాస్, వీరవెంకట సత్యనారాయణ, కాటాడి నారాయణరావు, అరుణ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మాకు అనిపించింది, ఇంట్లో మన పిల్లల కోసం మనం ఒక ల్యాప్టాప్ ఏదో కొంటే వచ్చే దానికంటే కూడా మన కాలేజ్కి ఒకటి ఇలాంటి ఉపయోగపడేది ఇస్తే ఒక 1000 రెట్లు ఎక్కువ సంతోషం వస్తుందని మాకు అందరికీ అనిపించింది. ఇక్కడ మా కొలీగ్స్ మా ఫ్రెండ్స్ చాలామంది ఇక్కడ ప్రొఫెసర్స్గా పనులు చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంటారు. వాళ్ళు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళు ఇంకా ఎంత బాగా చేయగలుగుతారు. మన కాలేజీ ఖ్యాతి ఎలా వ్యాపిస్తుంది చెప్తే మేము చాలా సంతోషపడ్డాం. ఒకప్పుడు అందరూ ఏదో ఉస్మానియాలో చదివారంటే చాలా గొప్పవాళ్ళు అనుకునేవారు. కానీ వాళ్ళ రంగరాయలో చదివారు అంటే చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్నారు. అంటే మా కాలేజీలో పనిచేస్తూ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న మా ఫ్రెండ్స్ అండ్ మేమందరం కలిసి సమకూర్చుకుంటున్న ఈ ఫెసిలిటీస్. ఈ విధంగా ముందు మాకు ఎన్నో అవకాశాలు వస్తే మేము మా కాలేజీలను ఇలాగే ఎంతో బాగా డెవలప్ చేసుకుంటాం. నాకు రీసెంట్గా తెలిసింది, మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఉస్మానియా మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళకి చాలానే అలాగే చేసుకుంటున్నారట. మిమ్మల్ని చూసి మాకు కూడా హుషారు వచ్చేసేసింది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మేము మంచి ఆదర్శవంతమైన మెడికల్ కాలేజ్ రంగరాయ మెడికల్ కాలేజ్ అని అందులో మేము చదివామని गर्वंगा చెప్తున్నాం. रिप्रेजेंट करता कॉलेज हम लोगों को इतना पोजीशन में पहुंचने के लिए हेल्प किया, इसके लिए हम सब आभारी हूँ उसका कॉलेज का. हम इसी प्रोसेस में हम लोग एक डॉक्टर सुधीर ऑलरेडी बता दिया आपको, एक फिजियोलॉजी लेक्चर गैलरी का हम अडॉप्ट किया. इसके लिए लास्ट टाइम भी एसीज दिया, इस समय डिजिटल ब्लॉक बेड दिया. फ्यूचर में भी इसका पूरा तरह इसको देख के बाकी लोगों को प्रेरणा मिल गया. वो भी अलग अलग डिपार्टमेंट्स को इम्प्रूव कर रहा है. इवन NRS भी हम लोगों का राम का करके ICU OTs वगैरह अच्छा बना रहा है. एंड नॉट ओनली दैट, हम लोगों के बैच में कुछ लोग रोटरी भी अलग अलग सेवा कर रहे हैं इसका सोसाइटी का. एंड हम लोगों का भी उत्तराखंड में कोविड टाइम में कोई लोगों का फूड पैकेट्स वगैरह देना सप्लाई करके मेडिसिन वगैरह जो भी अवेलेबल हो, इस सोशल सर्विस में हम लोग बहुत आगे हैं. అండ్ స్కేల్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మా క్లాస్మేట్స్ చాలామంది స్థిరపడ్డారు. మేము చేరినప్పుడు మా బ్యాచ్లో 100 మంది ఉన్నారు. అటువంటిది కొంతమంది ఒక 5-6 కాలం చేశారు. మా 1978 బ్యాచ్ తరపు నుంచి 2019లో ఫిజియాలజీ లెక్చర్ గ్యాలరీకి ఏసీలు డొనేట్ చేయడం జరిగింది. కొత్తగా వాళ్ళకి చేరిన వాళ్ళకి సౌకర్యార్థం ఉండటం కోసం. మళ్ళీ ఇప్పుడు 2024లో అదే ఫిజియాలజీ లెక్చర్ గ్యాలరీకి డిజిటల్ బ్లాక్ బోర్డ్ అనేది 15 లక్షల వ్యయంతో ఈ గవర్నమెంట్ మా కన్నతల్లి లాంటి కాలేజీకి మేము ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా మా సాయశక్తుల మా క్లాస్మేట్స్ అందరి సహకారంతో రంగరాయ మెడికల్ కాలేజీకి మేము ఏమన్నా అవసరమైతే కనుక మేము అందరం చేయటానికి సిద్ధంగా ఉన్నాం.